49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే సార్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే అమ్మా. సార్, ఇండియా కూటమి విపక్షాల ఇండియా కూటమి నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఇక కలిసి పనిచేయదు, బయటకు వచ్చేసింది అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు మాట్లాడడం గతంలో కూడా విన్నాం కదా సార్. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అవి ఉన్నాయి. ముఖ్యంగా మమతా బెనర్జీ గారి పేరు, అఖిలేష్ యాదవ్ గారి పేరు అప్పుడు వచ్చాయి. సో ఇప్పుడు ఆవిడ ప్రకటన కూడా చేస్తారు, బయటకు వచ్చేసాం, మేము ఒంటరిగానే వెళ్తాము పార్లమెంట్ ఎలక్షన్స్కి అని. ఏమై ఉంటుంది సార్? ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఫిబ్రవరి 18 అనుకుంటాను లాస్ట్ ఇయర్. సార్ ఐ థింక్ సేమ్ డే మోడీ గారు కూడాను ఢిల్లీలో పెట్టారు. వాళ్ళు వీళ్ళు ఒకటే రోజు పెట్టారు. అప్పుడు INDIA దాన్ని డిసైడ్ చేశారు. వాళ్ళది ఎన్డీఏ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉండిపోయింది. అకాలీదళ్ లాంటి వాళ్ళు బయటికి వెళ్ళినా కానీ మళ్ళీ వాళ్ళకు కూడా ఆహ్వానం పంపించారు. వాళ్ళు వీళ్ళెలా వచ్చేవాళ్ళు ఎవరు, వీళ్ళెలా వచ్చారో ఇండియా అనేటువంటి పేరు ఏదో డిసైడ్ చేశారు. ఆహా ఓహో బ్రహ్మాండంగా ఉంది అనుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 months తర్వాత మమతా బెనర్జీ గారు బయటకు వచ్చి మేము వాళ్ళతోటి కలిసి ఉండడం లేదు, మేము బయటకు వచ్చేస్తున్నామని చెప్పారు. మూడోసారి కదమ్మా వెస్ట్ బెంగాల్లో ఎలక్ట్ అయిందమ్మా. ఒకప్పుడు ఆమె కూడా కాంగ్రెస్ వాదే కదా, కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చారు కదా. ఐ థింక్ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో మినిస్టర్గా కూడా ఉన్నట్టున్నారు ఆమె, సబ్జెక్ట్ టు కరెక్షన్, రైల్వే మినిస్టర్ సంథింగ్ లైక్ దట్. సరే, బీజేపీ వాళ్ళు వెస్ట్ బెంగాల్లో గ్రాడ్యువల్గా బాగానే ఎదిగారు. సంథింగ్ లైక్ 75 ఎమ్మెల్యే సీట్స్ వచ్చాయి. ఐ థింక్ లాస్ట్ టైం అవుట్ ఆఫ్ 42 18 ఎంపీ సీట్లు కూడా వచ్చినట్టున్నాయి వాళ్ళకి. ఓకే, మార్క్సిస్టులని భూస్థాపితం చేసేసింది ఆమె. ఆ మార్క్సిస్ట్ వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. వాళ్ళు అందరినీ డామినేట్ చేస్తున్నారు. వాళ్ళ నేపథ్యంలోనే, వాళ్ళ నేతృత్వంలోనే ఇండియా కూటమి నడుస్తుంది అనేది నా భావన. అందుకని వివేదించింది. మెయిన్ పర్సన్స్ కాంగ్రెసే కదా. ఆ రోజు స్టేజ్ మీద మల్లికార్జున్ ఖార్గే వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, చూసాం కూడా మనం కూడా. సో అదొక్కటే కారణం. ఆ కారణం మూలకంగానే బయటకు వచ్చింది. అలాగని చెప్పి ఈమె నేతృత్వంలో మిగిలిన వాళ్ళందరూ నడుస్తారంటే దానికి కూడా వేరే వాళ్ళు ఒప్పుకోరు. ఈ కూటములు ఎప్పుడు అలాగే ఉంటాయమ్మా. ఈ కూటమిని ఎక్కువ కాలం మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. అది ఎన్డీఏ అయినా అంతే ఉంటుంది, యూపీఏ అయినా అంతే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళదైనా కానీ అలాగే ఉంటుంది. ఎవరు ఎన్ని రోజులు ఉంటారన్న సంగతి ఎవరికీ తెలియదు. ఎలక్షన్లు కాకముందంతా ఒక రకంగా ఉంటారు. లుకలుకలు ఏమైనా ఉంటే అవన్నీ ఆల్రెడీ బయటపడిపోతాయి. ఇప్పుడు మళ్ళీ వెస్ట్ బెంగాల్లో 42 ఎంపీ సీట్లకి పోటీ కదా. కానీ అటు కొంతమంది ఇటు కొంతమంది. మెయిన్గా విభేదం వచ్చింది అక్కడ ఒక్కచోటే వచ్చింది కాబట్టి ఆమె నేను ఇంకా ఇక్కడ పొసకలేను, ఉండలేనని బయటకు వచ్చింది. బయటకు వచ్చి చెప్పింది. మరి ఇప్పుడు ఏమైనా బీజేపీ వాళ్ళతో ఏమైనా చేతులు కలుపుతుందా? అది కుదిరే పని కాదు. ఇండిపెండెంట్గానే ఉంటుంది. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? 42 స్థానాల్లోనూ పోటీ చేస్తుంది. ఎన్ని గెలవడానికి అవకాశం ఉంటుంది? మెజారిటీ ఆఫ్ ద సీట్లు కూడా గెలుచుకుంటుంది, సందేహం లేదు అందులో. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో అంటే ఎన్ని రకాల ప్రతిపాదనలు తెచ్చినా కానీ ఒక్కదాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. మేము బయటకు వచ్చేస్తున్నాం, సీట్ల సర్దుబాటు ఒకటి, వారు అడిగిన సీట్లు ఇవ్వలేదని కానీ ఇవన్నీ చెప్తున్నమాట. అంతే కదా, మరి ఇంకేదో ఒకటి చెప్పాలి కూడా చెప్తారు కదా. కాంగ్రెస్ వాళ్ళు 6 సీట్లు కావాలి అని మాకు అడిగినట్టున్నారు, కానీ 2 ఇస్తాము, 2 ఇవ్వడానికి ఓకే అని ఏమో చెప్పినట్లుగా వార్తలు. బహుశా నిజమే అయి ఉండొచ్చు. లాస్ట్ టైం ఐ థింక్ గెలిచిన 2 సీట్లే కాకుండా ఇంకొక 4 కూడా కావాలని అడిగినట్టున్నారు వాళ్ళు. ఆమె మీరు లాస్ట్ టైం గెలిచారు కాబట్టి 2 ఇస్తానని ఆమంటుంది. అంతకంటే పెద్ద వివాదాలంటూ ఏమీ లేవు. వీటిని అభిప్రాయ భేదాలు అంటారా సార్, లేకపోతే ఏమంటారు సార్? అంతే కదా, మరి అభిప్రాయ భేదాలే కదా. ఎజెండా అయితే మటుకు ఒకటే రకంగానే ఉంటుంది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ టైం యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఆయనకి సపోర్ట్ కూడా చేశారు కదా. వాళ్ళు కూడా మినిస్ట్రీలో ఉన్నారుగా. అప్పుడు ఏమో కూడా ఉంది కదా మినిస్ట్రీలోనే. ఈ విభేదాలు రావడం అనేటువంటిది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోతూ ఉంటుంది. అది విభేదించి బయటకు వచ్చింది. నెక్స్ట్ కార్యాచరణ ఏమవుతుంది? ఇండిపెండెంట్గా చేస్తుంది. నాకు ఎవరితోటి సంబంధం లేదని చేస్తుంది అంతే. దాని మూలకంగా అటు యూపీఏకి ఎన్డీఏ వాళ్ళకి కానీ ఇటు పక్క ఇండియా వాళ్ళకి కానీ లాభ నష్టాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం వేచి చూడాలి.
కానీ ఇది ఎక్స్పెక్టెడ్ థింగేనా అనేసి అంటే సార్ డిసెంబర్ నుంచి కూడాను ఇది ఎక్స్పెక్టెడ్ థింగే. నవంబర్ డిసెంబర్ మంత్ నుంచి అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా చిన్నగా బయటకు వస్తున్నాయి. ఇది ఫైనల్గా ఇప్పుడు చెప్పింది. సార్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి కూడా మాట్లాడారు కదా సార్ గతంలో. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చేసామని ప్రకటన చేసిన తర్వాత ఆయన స్పందించారు. అంతకుముందు కూడా మేము వెళ్ళి పిలవలేదు, వాళ్ళే వచ్చి మాతో కలిశారు అన్నట్టు ఆయన మాట్లాడడం. ఇవన్నీ మావలేను మేమేం వెళ్ళలేదు, వాళ్ళే వచ్చి కలిసారని వీళ్ళు అంటారు, లేదా అందరం కలిసి పోదాం అన్నారు కాబట్టి నేను ఒప్పుకున్నాను అంటారు. ఇవన్నీ పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు. ఒకసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మంచిదండి, బయటికి వెళ్ళిపోతాననేది వెళ్ళండి గోట్ ఆమె ఇష్టం అని చెప్పి కనుక వదిలేస్తే కనుక ఏ ప్రాబ్లం ఉండదు. అనవసరంగా ఈ కామెంట్స్ మూలకంగానే ఈ ఎగోయిజం ప్రెస్టేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది సార్ ఇప్పుడు కూటమి నుంచి బయటికి వెళ్ళడం అనేది కూటమి బలహీన పడుతుంది అని అనుకోవచ్చా సార్? లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు దానిలో, ఒక్కళ్ళు బయటకు వెళ్ళినంత మాత్రాన్ని బలహీనపడే అవకాశాలు అలాంటి పరిస్థితులు ఉండవా సార్? అంటే ఒక రకంగా మేజర్ పార్టీ కింద లెక్క కదేమో, మేజర్ పీపుల్ వెళ్ళిపోయినట్టు లెక్క కదా. 42 - 18 రిమైనింగ్ థింగ్ అంతా కూడా వాళ్ళల్లో ఉన్నట్టే లెక్క కదా. ఇండియా కొంచెం వీకెన్ కావడము తథ్యం, కానీ అది ఎన్డీఏ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందంటే కాదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉంటుంది కాబట్టి. అది ఎన్డీఏ వాళ్ళకి ఉండేది వాళ్ళది ఉంటాయి. మరి అకాలీదళ్ వాళ్ళు ఇంతమంది బయటికి వెళ్ళిపోయారు, అయినా కానీ మొన్న ఏదో ఆహ్వానం పంపించారు, వచ్చారో లేదా నాకైతే గుర్తులేదు. అటుపక్క కేజ్రీవాల్ ఉన్నాడు, కేజ్రీవాల్ కూడా వీళ్ళ కూటమిలోనే ఉన్నాడు. డిఎంకే వాళ్ళు కూడాను ఇండియా కూటమిలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరి కూటమిలోనూ లేడు. చంద్రబాబు నాయుడిని ఇద్దరూ పిలవలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆలోచిస్తే. చంద్రబాబు నాయుడిని ఇద్దరు పిలవలేదు. పవన్ కళ్యాణ్ని ఎన్డీఏ వాళ్ళు పిలిచారు, ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుంటానంటాడు. ప్రజలకి ఎలా ఉంటుందంటే ఇదంతా ఇదే పెద్ద జోకర్ గడ్డరా బాబు వీళ్ళందరూ అనే కంక్లూజన్కి వచ్చేసారు ఆల్రెడీ. ఎక్కడో ఉన్నాడు మమతా బెనర్జీని గురించి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో పెద్దగా పట్టించుకోరు. బయటికి వెళ్ళాలనుకుంది, వెళ్ళిపోయింది. చెప్పిన కారణం ఒకటే అంతే, సిపిఎం వాళ్ళు డామినేట్గా ఉన్నాడు, వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టుగా ఉంది కాబట్టి నేను ఉండలేకపోతున్నాను, ఇమ్మలేకపోతున్నాను అన్నారు. ఆమె లాజిక్ అది, తప్పే ఉంది. ప్లస్ మీరు అన్నట్టుగా సీట్లు ఈ ఎలక్షన్ టైంలో ఇంకంతకంటే ఏముంటాయమ్మా, ఏదో ఒక రీజన్ చెప్పాలి, బయటికి వెళ్ళాలి. ఆ రీజన్ అనేటువంటిది లీగల్గా, లాజికల్గా, మోరల్గా ఉండేటట్టు చూసుకుంటారు. సీట్ల సర్దుబాటు దగ్గర మెజారిటీ ఆఫ్ గొడవలు వస్తాయి, అంతే కదా. ఇప్పుడు తెలుగుదేశము జనసేన ఇద్దరు కలుస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజు వరకు సీట్లు ఎన్నో డిసైడ్ చేసుకోలేదుగా. ఈ సంగతి మనం 6 నెలల నుంచి చెప్తూనే ఉన్నామా. ఎలక్షన్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 15వ తారీఖు అప్రాక్సిమేట్లీ రావడానికి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఇది ఇలాగే జరుగుతూ ఉంటుందని అనుకున్నాగా, అలాగే జరుగుతుంటుంది. ఇంత మీన్వేల్ ఏంది, ఏప్రిల్ 16వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు అంటండి, తప్పుడు న్యూస్ ఇది. నోటిఫికేషన్ ఇవ్వాలి ముందు, నోటిఫికేషన్ డేట్లోనే అవన్నీ కూడా చెప్తారు. నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వస్తుంది? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది దేశవ్యాప్తంగా అన్ని ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడాను మా దగ్గర ఫైనల్ లిస్టు రెడీగా ఉంది అని చెప్పినప్పుడు ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి, ఎన్ని ఊళ్ళు ఉంటాయి, ఎంతమంది సిబ్బంది కావాలి, ఇదంతా కూడాను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కానీ సబ్మిట్ చేస్తే అవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్లోనే ఎన్ని ఈవీఎంలు కావాలి, స్పేర్గా ఎన్ని ఈవీఎంలు ఉండాలి, పోలింగ్ స్టేషన్స్ ఎన్ని, ఒక ఊళ్ళో 2 ఉంటాయా 20 ఉంటాయా, ఇవన్నీ కూడా అప్పుడు డిసైడ్ చేస్తారు. డేట్ ఆఫ్ నామినేషను, డేట్ ఆఫ్ విత్డ్రాయల్, ఫైనల్ లిస్టు, అప్పుడు నీకు ఈవీఎంలో ఆ డేటా అంతా ఫీడ్ చేస్తారు. ఫీడ్ చేసి ముందు మాక్ టెస్ట్ కూడా చేస్తారు. ఒక 50 ఓట్లు వేసి కరెక్ట్గా పోతున్నాయా లేదా అని ఈవీఎంని టెస్ట్ చేస్తారు ముందు. అవి డిప్లాయ్ చేస్తారు. ఆ పర్టికులర్ విలేజెస్కి, బూత్కి డిప్లాయ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఎలక్షన్కి రోజున ఒక 1/2 అవర్ ముందు పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ పిలుస్తారు. పిలిచి వాళ్ళందరినీ ఇదిగో మీరు నొక్కండి, మీరు నొక్కండి, మీరు నొక్కండి అని నొక్కుతారు. మాక్ పోలింగ్ అదేనా సార్? మాక్ పోలింగ్ అది చేసిన తర్వాత 50 దానికి మాత్రమే చేస్తారు, 50 ఓట్లకి. అందులో కాంగ్రెస్ ఆయన ఒక 10, ఇంకొకళ్ళు ఇంకొక 20 కనుక చేస్తే కరెక్ట్గానే ఉన్నాయంటే ఫామ్ మీద సొంతంగా పెట్టించుకొని దాన్ని డిలీట్ చేసి, ఆ డిలీట్ చేసినప్పుడు కూడా డిలీట్ అయ్యామో చూసుకోండి అని చెప్పి అప్పుడు లాక్ చేస్తారు దాన్ని.
ఓకే. అంత పకడ్బందీగా ఉంటాయి. ఈవీఎంలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయేమో. ఓడిపోయినప్పుడల్లా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అపోజిషన్ వాళ్ళు ముందు అనేది ఏంటంటే ఈవీఎంలు గోల్మాల్ చేశారంటారు. ఈవీఎంలు గోల్మాల్ చేయడం ఇంపాసిబుల్ అమ్మ. అది ఇన్ఫ్రా రెడ్ పెట్టి చేశారంట. మన టీవీలో రిమోట్ లాగానే దాన్ని ఆపరేట్ చేయొచ్చంట. చిప్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా డిజైన్ చేశారంట. అందుకే బ్యాలెట్ పద్ధతిలో కావాలని డిమాండ్ చేయడం కానీ ఆల్ బుల్షిట్ అమ్మ అంటూ ఉంటారు. భారతదేశం లాంటి చోట నిజంగా బ్యాలెట్ పద్ధతిలో జరపడం అనేటువంటి చాలా డిఫికల్ట్. అది ఫస్ట్ కేరళలో ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎందుకని 100% ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి. దాని తర్వాత దేశం అంతా తీసుకొచ్చారు. దాని మీద చాలా హెవీగా రీసెర్చ్ జరిగింది. ఈవెన్ MIT స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్లో కూడాను రీసెర్చ్ చేశారు దాని మీద. మా అక్కయ్య కొడుకు ఒకడు హీఈస్ PhD నానో టెక్నాలజీలో. వాడిని అడిగాను ఒకసారి నేను, ఏందిరా ఇండియాలో ఈ విధంగా ఉంటుంది ఏమిటంటే, ఇది ఆల్ ట్రాష్ మా, ఫర్గెట్ అబౌట్ ఇట్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ మా అని చెప్పాడు. హీఈస్ అన్ ఎథనెటిక్ పర్సన్ అన్ దట్. ఇంక వాడు చెప్పాడంటే నువ్వు నమ్మాల్సిందే. అంతే. ప్రజలు ఏమి కంగారు పడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేది ఇంపాసిబుల్ అంట. ఇంపాసిబుల్. దట్ ఈస్ బోత్ కాంబినేషన్ అండ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కనెక్టివిటీ అమ్మ. అది VVIP కూడా పెట్టారు కదా, స్లిప్ కూడా చూసుకోవచ్చు కదా. నువ్వు ఎవరికి ఓటేసావు నీకు కూడా కనపడుతుంది. కానీ తీసి జేబులో పెట్టుకుంటానంటే కుదరదమ్మ. అది మళ్ళీ కనపడుతుంది అంతే. అది కానీ మమతా బెనర్జీ గారు బయటికి వెళ్ళారంటే ఆమె స్వతంత్రంగా తీసుకున్నారంటే నిర్ణయం. కానీ నోటిఫికేషన్ వచ్చే లోపల మళ్ళీ ఎన్ని మార్పులు చేర్పులు వస్తాయో అవకాశం ఉందా సార్? ఇప్పుడు సపోజ్ మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు మేము బయటికి పోయి మేము ఇండిపెండెంట్గా ఉంటా ఉన్నారు అనుకో, అప్పుడు మమతా బెనర్జీ వచ్చి మళ్ళీ ఇండియాలో జాయిన్ అయిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు 2 సీట్లకు ఒప్పుకున్నారనుకో, సరే కానీ లేని అంటుంది. ఈ 2 విషయాల్లోనే మా తేడా వచ్చేది ఎప్పుడైనా. ఆధిపత్యము, నెంబర్ ఆఫ్ సీట్స్ అంతే. మన ఆంధ్రప్రదేశ్ విషయమే తీసుకో, ఇప్పటివరకు నెంబర్ ఆఫ్ సీట్స్ ఎవరెవరికి ఎన్నన్న సంగతి తేలలేదుగా. వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు మళ్ళీ షర్మిల వచ్చేసింది. ఆమె ఇచ్చాపురం నుంచి అమలాపురం దాకా, అమలాపురం నుంచి అనంతపూర్ దాకా పాదయాత్ర చేస్తానో సంఘ సమాచారం అంటే దట్ ఈస్ ఆల్టుగెదర్ డిఫరెంట్ థింగ్. అదంతా కుదిరేది కాదు, సచ్చేది కాదు. ఇప్పుడు షర్మిల కంటే కూడాను కాంగ్రెస్లో మంచి దిట్టలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారుగా, లేరా? మరి పిలుస్తున్నారు కదా సార్ వాళ్ళందరినీ, సీనియర్లు అందరూ వెనక్కి రావాలి, ఒరిజినల్ కాంగ్రెస్ లోకి రావాలి అని. ఆయన పేరేంటది, వాట్స్ హిస్ నేమ్, ఆయన హీ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై టాక్, తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారి కంటే కూడా ఇవేమన్నా సీనియరా? తులసిరెడ్డి గారికి తెలిసిందంటే 5% అన్నాయేమో తెలుసా? కాఫర్ డ్యామ్ కట్టాలి అనే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే షర్మిలాకి తెలుసా? 10 లక్షల కోట్లు అప్పు అని చెప్పి ఏమంటుంది. మనం వీడియో చేసుకున్నాగా, 10 లక్షల కోట్లు అప్పు అనేసి అంటున్నామా, నిర్మలా సీతారామన్ మీద కేసు పెట్టామా, 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా ఇవన్నీ. సరే అవన్నీ డిఫరెంట్ థింగ్స్. కానీ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కలుస్తున్నామని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. ఇంతవరకు సీట్లకు సంబంధించిన సర్దుబాటు జరగలేదు. ప్రధానంగా గొడవ ఏంటంటే అక్కడే వస్తుంది. బీజేపీ వాళ్ళతోటి నేను తెగదింపులు చేసుకున్నానని ఇంతవరకు చెప్పలేదు. ముందు అది చెప్పాలి కదా. లెట్ us have a గుడ్ షేక్ హ్యాండ్ అని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పొచ్చు. సరే, అలా అంటే మీరు ఆంధ్ర రాజకీయాలలో ప్రస్తావించారు కాబట్టి ఎక్కడైనా ఏ పార్టీ నాది ఇండియా కుటుంబం నుంచి ఆవిడ బయటకు వచ్చినా కానీ సీట్ల సర్దుబాటు 1-2 కారణాలు మించి ఉండవని మీరు చెప్తున్నారు. ఇప్పుడు మరి ఆంధ్ర విషయం చూసుకుంటే కనుక టీడీపీ జనసేనలో కూడా ఇప్పటికీ అంటే సీట్ల సంఖ్యలో క్లారిటీ రాకపోయినా టీడీపీ సంబంధించిన నేతల మధ్యలోనే విభేదాలు బయటపడుతున్నాయి కదా సార్. వంగవీటి రాధా కానీ, బోండా ఉమా కానీ రీసెంట్ గా చూసాం కదా మనం. కేసీఆర్ నానికి శుభ్రంగా చాలా ఒప్పుకున్నాడు, విజయవాడ ఎంపీ సీటు కన్ఫర్మ్ చేసుకున్నాడు, గెలుస్తాడు కూడా. రాయపాటి సాంబశివరావు గారి సన్ను శుభ్రంగా ఏకంగా కిందేసి పగలగొట్టి కాలు పెట్టి తొక్కి 150 కోట్ల రూపాయలు నన్ను డబ్బులు అడిగారు, అది చంద్రబాబు నాయుడు ఖాతాలోకి పోయింది. అది కాకుండా మళ్ళీ చిన్నబాబు కూడా వేరే అడిగాడు, అది కూడా ఇచ్చాము. సంగతి సంవత్సరం ఆయనకైనా బయటకు వచ్చి చెప్పాడు. సరే, వాళ్ళ పార్టీలో నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఉంటారు, వైసీపీలో నుంచి బయటకు పోయేవాళ్ళు ఉంటారు. అలా రామకృష్ణారెడ్డి బయటికి పోలేదా? అట్లా పోయేవాళ్ళు కూడా ఉంటారు. జంప జిల్లానే జరుగుతాయి. ఏది జరిగినా సరే కాక బీజేపీ తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళు ముందు చెప్పాల్సింది ఏంటంటే మా సీట్ల సర్దుబాటు పూర్తయిపోయింది, ఇన్ని సీట్లు ఇస్తున్నామని చెప్పాలి. ముందు అది ఇంతవరకు చెప్పలేదుగా. టీడీపీ అనౌన్స్ చేయాలా సార్? అది అంతేగా. జనసేన అనౌన్స్ చేయొచ్చు. జనసేన 6-7 నెలల నుంచి ఇదే మాట వింటున్నాం. మేము అడుగుతున్నాం. ఇది వాళ్ళు అంటున్నారు 25 అంటారు, 30 అంటారు, 50 అంటారు, 65 అంటారు, 75 అంటారు. ఇవన్నీ ఎందుకయా పవన్ కళ్యాణ్? 175 స్థానాలు నువ్వే ఇండిపెండెంట్ పోటీ చేయి. 2024 కాదు, 29 కాదు, 39. ఆల్రెడీ నువ్వు 2 సార్లు అవకాశాలు వదులుకున్నావు. నీకు ఏజ్ పెరిగిపోతుంది. ఇంకెన్నిసార్లు అని చెప్పి వదులుకుంటావు? పొద్దుస్తమానం వేరే వాడి మీద డిపెండ్ అవుతావు. ఇది నువ్వు సొంతంగా పోటీ చేయి.
15% ఓట్లు ఉన్నాయి. యువకుల్లో నీకు మంచి ఫాలోవర్సే ఉన్నారు. నాలాంటి వాళ్ళు కూడాను సినిమాల పరంగా నిన్ను బాగానే లైక్ చేస్తారు. నువ్వు ఎజెండా ఏంటో చెప్పవు, మిగిలిన వ్యవహారాలు ఏవి తేల్చవు. దాంతో జనాలకు విసుగుపట్టరులా. సార్ జనసేన విషయానికి వస్తే కనుక ముద్రగడ పద్మనాభం గారిని జనసేన ప్రతినిధులు వెళ్ళి కలవడం, ఆయన చాలా ప్రశ్నలు వేశారు సార్. ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, పవన్ కళ్యాణ్కి దక్కే ప్రాధాన్యత ఏంటి, ఇటువంటి రకరకాల ప్రశ్నలు వేశారు. అవన్నీ వాటికి సమాధానాలు దొరికి సముచిత స్థానం పార్టీలో ఉంటుంది అంటే అసలు ముఖ్యంగా ఆ సామాజిక వర్గానికి ఎన్ని ఇస్తారు, ఇటువంటివన్నీ ప్రశ్నలు ఆయన వేయడం, దాన్ని బట్టి నేను పార్టీలోకి వచ్చేదాని విషయమే ఆలోచిస్తానని చెప్పడం. మరి ఇదే మరి $1 బిలియన్ జోక్ అంటే. నార్మల్గా $1 బిలియన్ క్వశ్చన్ అంటారు, కానీ ఇది $1 బిలియన్ జోక్ అయిపోయింది. ఇది వైసీపీలోకి 2వ తారీఖు వచ్చేస్తున్నాడని కొంతకాలం ప్రచారం చేశారు. లేదు జనసేనతో పాటు కలిసి వచ్చేస్తున్నాడు సంగతి సమాచారం మళ్ళీ కొంతకాలం ప్రచారం చేశారు. ఇప్పుడు ఏమో ఆయన పెద్ద బాంబు పీల్చాడు. నువ్వు చెప్పిందని మళ్ళీ చూస్తే ఎవరైనా అదే కదా అడుగుతారు. ఆయన అక్కడ కనుక వెళ్ళాలి అనే పని కనుక అయితే ఆ సామాజిక వర్గానికి 20-30 సీట్లు ఇస్తారా, అందులో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎన్ని ఇస్తారు, కనీసం ఒక 2.5 సంవత్సరాల పాటు ఈయన పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటాడా లేదా, ఏదో సంగతి చాలాసార్లు కదా. అట్లాంటి విషయాలు కొన్ని ఆల్రెడీ తేలిపోయినాయి. మా నాన్నే సీఎం, డిప్యూటీ సీఎం అనే క్వశ్చనే లేదు. ఆ 2 విషయాలు అయితే క్లియర్గా చెప్పేశాడు. ఎర్ర పుస్తకాన్ని గురించి చెప్పేశాడు. ఇంకా అల్టిమేట్గా చెప్పాల్సింది ఏంటంటే నేను 25 సీట్లు ఇస్తానా నీకు ఆలోచించుకో అని లోకేష్ బాబు గారు కానీ చెప్తే కనుక వ్యవహారం తేలిపోయేది. ఇప్పుడు చెప్పలేదు. అది చెప్పకపోతే చెప్పపోయాడు. పవన్ కళ్యాణ్ అని అడిగి ఉండాలిగా. ఎందుకు అనవసరంగా పవన్ కళ్యాణ్కి అనవసరంగా మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి సహకరించరు, ఆయన క్యాండిడేట్స్కి ఓటు వేయరు. కానీ పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ మటుకు తెలుగుదేశంగా వేయాలి అని చెప్పి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే హుకుం జారీ చేస్తారు. అంతే. వాళ్ళ పరిస్థితి అంతా ఎట్లా ఉంటుందంటే, నా ఇంటికి వస్తే నాకేం చేస్తావు, నీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అని అడుగుతారు టీడీపీ వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్కి బుద్ధి జ్ఞానం ఉండదు. ఈయన కూడా ఇప్పటికైనా కానీ తేల్చుకోవాలి కదా, ఎన్నాళ్ళని నానబెడతావు దీన్ని. చంద్రబాబు నాయుడు అంటే నానబెట్టి లాగి చివరి మూమెంట్లో కానీ డిసైడ్ చేయడు. అది పెద్ద డిసడ్వాంటేజ్ ఒకసారి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి ఏమో లిస్టు 1, 2, 3, 4 ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి ఈయన చెప్పాలి కదా. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది గట్టిగా గెలుస్తారు, డబ్బులు పెట్టుకోగలరు అనుకునే వాళ్ళందరికీ ఆయన సీట్లు ఇచ్చేసుకొని మనం గ్యారంటీగా ఓడిపోతాం అనుకునే సీట్లు మరి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దాం అనుకుంటాడు. మరి మనకు తెలియదు. చివరికి అల్టిమేట్గా అదే జరుగుద్ది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హాయిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పోద్దిగా. సార్ అయితే జనసేన క్యాడర్ కూడా కొంత అంటే చాలా వరకు ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలతో నిరుత్సాహంగా ఉన్నారు అన్న మాటలు వింటున్నాం సార్. ఎందుకంటే మొన్న మండపేటలో జరిగిన సభలో కూడా, కదిలిరా సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అక్కడ 3 సార్లు అక్కడి నుంచి గెలిచిన వ్యక్తిని మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రకటించేయడం. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ సభకు ఎక్కువ టీడీపీ కార్యకర్తల కన్నా జనసేన కార్యకర్తల హడావిడి అక్కడ ఎక్కువగా కనిపించింది. సో అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పక్కన లేకుండానే చంద్రబాబు గారు ఆయన పని ఆయన చేసేసుకుంటున్నారు, అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతున్నారు, ప్రక్రియ మొదలు పెట్టేశారు. మా సంగతి ఏంటి? అమిత్ షా, మోడీ పవన్ కళ్యాణ్ కేర్ చేయరు. ఉంటే ఉండు పోతే పో అంటారు. వాళ్ళు చెప్పేది ఒకటే మాట చెప్తారు, నీ రాష్ట్రానికి సంబంధించింది రోడ్డు మ్యాప్ నువ్వు డిసైడ్ చేసి మాకు చెప్పాలి, కానీ మమ్మల్ని రోడ్డు మ్యాప్ అడుగుతావు ఏందా, పిచ్చోళ్ళాగున్నావు నువ్వు అని చెప్పి బయటకు అనరు కానీ లోపల అనుకుంటారు. ఈయనకి అక్కడ పోయినా కానీ పెద్ద మర్యాద అంటే ఏముండదు. యాదవ్జీ పవన్ కళ్యాణ్కు ఏ కప్ గరం గరం చాయ్ పిలాదేవ్ అని చెప్పి పంపించేస్తారు. అందుకంటే ఏముండదు. ఆయన ఏమో తెగదింపులు చేసుకోడు, ఏడేమో కలుస్తానంటాడు. ఎట కుదురుతుంది చెప్పేది. మామూలుగా జనాలు ఏమంటారంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టకంటారు. ఈయన ఏకంగా 3 పడవల మీద పెడతాడు. సొంతంగా పోటీ చేస్తాడో చెప్పడో, వాళ్ళతో కలిసి ఉన్నానని చెప్పడో, వీళ్ళతో విడిపోయానని చెప్పడం. ఏదో మధ్యలో వచ్చేసి చెగవేరా అంటూ ఉంటాడు. ఈ చెగవేరాలు ఏం చూశారు లేకుండా ప్రజలు చాలా తెలియగలడమ్మా. అందులో కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో చాలా ఇంటెలిజెంట్ పీపుల్. అందులో ఇవాళ రేపు ఎలక్షన్స్లో ఏంటంటే 10% న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు. ఇవాళ లిస్ట్ వచ్చింది చూసారా మీరు, 4,800,000 మంది ఓటర్లు. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాగా. అందులో ఆడవాళ్ళ ఓటర్లు కూడా ఎక్కువ ఉంటారని కూడా చెప్పుకున్నాగా. ఇంచుమించుగా 7 లక్షల మంది ఎక్కువ ఉన్నారు. ఫిమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. ఈసారి మీదైనా మా రాజ్యం, మీరు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. టీడీపీకి వేస్తారా, జనసేనకి వేస్తారా, మరి వైఎస్ఆర్కి వేస్తారా డిసైడ్ చేసుకోండి. మనం హైదరాబాద్లో ఉన్నట్టు మనకేం సంబంధం. కానీ పిచ్చి వేషాల మట్టుకు వేయకండి. ఇక్కడ ఓటేసేసాం కదా అని చెప్పి
ఫామ్ 7 ఇచ్చేసి ఇక్కడ మీ ఓటు ఇక్కడ ఎత్తిచ్చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఓటర్ లిస్ట్లో చేర్పించుకోవాలి అంటే పిచ్చి పనులు చేయకండి, చాలా సీరియస్ థింగ్. దాని పరిణామాలు ఎలా ఉంటాయి కూడా లాస్ట్ వీడియోలో చెప్పారు సార్ మీరు. అందుకని బీ కేర్ఫుల్. అయితే ఏంటంటే ఓటర్ లిస్ట్ ఈజ్ ఓపెన్ టిల్ లాస్ట్ డే. అది అది మనకి దాన్ని ఓపెన్గానే ఉంచుతారు. ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్లో చివరిలో చేస్తారు. ఎవడో దుబాయ్లో ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళక్కడ గుంటూరులోకి వచ్చి ఓటు వేయాలనుకున్నారు, ఆ టైంకి వస్తారనుకోండి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై కానీ చేసుకుంటే వాళ్ళ నేమ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చారుగా. April 1 వరకు ఎగ్జాంపుల్ కింద చెప్పారనమాట. April 1 మీరు మీ పేరు నమోదు చేసుకొని ఓటర్ లిస్ట్లో ఎక్కించుకోవడానికి కూడా అవకాశం ఉందని కూడా చెప్పారు. బట్ దట్ ఈస్ వెరీ రేర్ ఇన్స్టెన్సెస్. అవుట్ ఆఫ్ ఏదో 1 lakలోనో 10 lakhsలోనో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అట్లాంటి 64,000 మంది ఏమో సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. ఒక 3,000 and odd ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. లిస్ట్ పబ్లిష్ చేశారు. మనం అనుకున్న ఫిగర్లే వచ్చినాయి. ఒక 2-3 లక్షలు అటో ఇటో ఇంచుమించుగా 4,10,00,000 మంది ఉంటారని అనుకున్నాము. అదే జరిగింది. ఫిమేల్ ఓటర్స్ ఎక్కువ ఉంటారని మనం మొదటి నుంచే చెప్పుకుంటున్నాము. అదే తెలియదు కదా. అది లాస్ట్ టైము 2019లో సమ్ 78.91 లేదా 79.81% పోలింగ్ జరిగింది. ఈసారి ఇంకొంచెం పెరుగుతుంది కూడా. ఈసారి ఏం చేశారంటే యూనివర్సిటీస్లోకి కాలేజెస్లోకి వెళ్ళి బాగా క్యాంపెయిన్ చేశారు. బాగా క్యాంపెయిన్ చేసేసరికి లాస్ట్ టైం అక్టోబర్లో 2,30,000 మంది కొత్త వాళ్ళు జాయిన్ అయితే 18-19 years మధ్యలో వాళ్ళు నిన్న ఫైనల్గా 22nd రిలీజ్ అయిన లిస్టులో ఇంచుమించుగా 5,32,000 మంది కొత్త వాళ్ళు వచ్చారు. అంటే ఏందబ్బా మనం ఓటు వేస్తే ఏంది లేదు లేనిది అనేటువంటి ఒక రకమైనటువంటి నెగటివ్ థింకింగ్ అనేటువంటిది యంగ్స్టర్స్లో కూడా వచ్చిందనమాట. కాలేజెస్లోకి అక్కడికి వెళ్ళి బాగా క్యాంపెయిన్ చేశారు కాబట్టి ఇంకొక 5 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకునే మనం ఆ మాట చెప్పింది అప్పుడు. ఓకే, అప్పటికే ఫిమేల్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు అన్న సంగతి తెలుసు. పోలింగ్ బాగానే జరుగుతుంది, మరి ప్రశాంతంగానే జరుగుతుంది. కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. పిచ్చి పిచ్చి వేషాలు కనుక వేసారంటే మటుకు ఈసారి షూట్ అట్ సైట్ ఉంటుంది. సరే, ఎంఆర్ఓలని, జాయింట్ కలెక్టర్స్ని, పోలీస్ అఫీషియల్స్ని మార్చడం అనేటువంటిది సర్వసాధారణమైన విషయం. ఉన్నటువంటి ఏరియాస్లో సెన్సిటివ్ ఏరియాస్ ఏంటి అనేటువంటి ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు మనకు అక్కడ పాడేరు లాంటి ప్లేసెస్లో కొంచెము ఈ తీవ్రవాదులు అనే దానికంటే నక్సలైట్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి సెన్సిటివ్ ఏరియాస్ కింద డిక్లేర్ చేస్తారు. కేంద్ర భద్రతా దళాలు కూడా వస్తాయి, స్ట్రిక్ట్గానే ఉంటాయి. ఈవీఎంలు బాగానే పనిచేస్తాయి. 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీస్. ఇది గుర్తుపెట్టుకోండి. చక్కగా వెళ్ళి ఓటేయండి. 1 గంట సేపు అయినా సరే క్యూలో నిలబడి ఓటేయడానికి ప్రయత్నించండి. నాకు కూడా ఓటేయండి అమ్మవు. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇక్కడ సార్ తెలంగాణలో నేను కూడా ఈసారి మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, నాకు కూడా ఓటు వేయండి. నా ఎజెండా ఏంటి ఆల్రెడీ నేను చెప్పాను. ఇక నేను కూడా ఏంటంటే ఇక సామాన్య ప్రజలతో కలిసే పోవాలి కాబట్టి నేను కూడా మెట్రో పాస్ కొనుక్కొని మెట్రోలో తిరుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళాలంటే కష్టం కాబట్టి మెట్రోలో అయితే అందరూ యంగ్స్టర్స్, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు, తిరిగేవాళ్ళు ఉంటారు, సేల్స్ మెన్ ఉంటారు, అందరూ ఉంటారు కదా. పొద్దున్నే 7 గంటలకు కనుక మొదలు పెట్టామంటే చాలు. అది కంటిన్యూస్గా చేస్తూ ఉంటే చాలు, ప్రజల్లో ఉంటే చాలు. నేను ఏం చేయదలుచుకున్నాను ఆల్రెడీ చెప్పేశాను కదా. దాట్స్ ప్రజల్లోకి బాగానే పోయినట్టుంది. చాలామంది ఫోన్లు చేశారు నాకు. ఓకే, ఒకసారి ఇండియా కూటమి దగ్గరకు వస్తే ఇవన్నీ సీట్ల సర్దుబాటు దగ్గర గొడవలు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం, విభేదాలు ఇవి. ఒకవేళ కలిస్తే కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ వెళ్ళొచ్చు వెనక్కని ఇందాక మీరు అన్నారు. అసలు కూటమి అయిన తర్వాత విభేదాలు సహజం అయ్యి ఉండొచ్చు, కానీ ఎలా అయినా ఈసారి ఇండియా కూటమి అధికారంలోకి రావాలి, మోదీని గద్దె దించాలి, ఇంత బలమైన సంకల్పంతో వాళ్ళంతా కూటమిగా ఏర్పడినప్పుడు ఇటువంటి భేదాభిప్రాయాలతో బయటకు వస్తే అధ్యక్షులు కల్పించుకొని వీటిని సర్దుబాటు చేయడం కానీ ఇటువంటి పరిస్థితులు ఏ కూటమిలో అయినా జనరల్గా ఉంటాయి సార్? ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఉంటాయి. బతిలాడ్డాలు, బుజ్జగింపులు పెట్టడాలు, కొంచెం ప్రలోభాలకు గురి చేయడము, ఆశ చూపించడం, అలా కాదులే ఇలా అనడము, ఆల్వేస్ విల్ బి దేర్. ఎప్పుడైనా ఉంటాయి. పోయినసారి యూపీఏలో లేవా? పివి నరసింహారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇండియా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అట్లనే ఫుల్ మెజారిటీ కూడా లేదు ఆయనకి. అయినా కానీ 5 years ఉన్నారుగా. ఎందుకున్నాడు ఆయన 5 years? పాలసీ, ఇద్దరు కలిసి తీసుకొచ్చినటువంటి బ్యూటిఫుల్ పాలసీస్. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ అప్పుడేనమ్మా వచ్చింది.
ఈ చంద్రబాబు నాయుడు ఏదో అనవసరం డబ్బా కొడుతుంటాడు కానీ నేనే తెచ్చానని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ అనేది పివి నరసింహారావు బ్రెయిన్ చైల్డ్ అది. ఆయన తీసుకొచ్చిన ఆ స్కీమ్ను ఎస్ఎం కృష్ణ ఫస్ట్ క్యాచ్ చేసి బెంగళూరులోనూ కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేశాడు. ఎస్ఎం కృష్ణ ఈజ్ అ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, హీజ్ ఫ్రమ్ హార్వర్డ్. ఆయన ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి ఇప్పటికి కూడాను సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు, సిలికాన్ వ్యాలీ అంటే బెంగళూరు. దాన్ని హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేశారు. మెజారిటీ ఆఫ్ ద వర్క్ అంతా కూడాను హనుమాన్ చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు, నేను ఆడిటర్గా ఉన్నా. ఆ ల్యాండ్ అలాట్మెంట్ అవన్నీ చేసినప్పుడు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫారెన్ ఎక్స్చేంజ్ ఎంత వస్తుందనే బేసిస్ మీద ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. 1245 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, 1245 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఆ రోజుల్లో. ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు పెట్టినా కానీ నీకు దొరకదు. అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అమ్మది. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏపీఐఏసీకి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడే అది రోడ్లు గీడ్లు సంగతి సంవత్సరం వేశారు. అంత ఫ్యూచర్ని ఒక నెక్స్ట్ 25 ఇయర్స్లో ఎలా ఉంటుందనే దృష్టిలో పెట్టుకొనే అన్నిటికీ ప్రొవిజన్లు పెట్టే చేశారు. 4+4 రోడ్స్ ఉండేటట్టుగా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కేబులింగ్కి అన్నిటికీ వీలుగానే చేశారు. బాగా చేశారు. మరి జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, వంకయ్య చౌదరి గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు చేసింది అది. కానీ ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు అంతా నేనే చేశానంటాడు. ఎనీగా ఆయన అలాగే చెప్తూ ఉంటాడు. ఇట్లాంటివన్నీ చాలా చెప్తుంటాడు. మర్చిపోమ్మా అది. బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తానంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఇంకా నయం ఎట్టనో నేను ఏలియన్స్తో మాట్లాడాను అలా ఇంతవరకు ఎట్టను. ఏదో ఒక రోజు అది కూడా అంటాడు. ఎవరో నాకు భయం ఉంది. వదిలేమా పాపం, ఆయనకి మతిమరుపు ఎక్కువైపోయింది ఏదో అంటుంటాడు. ఆయనతో ఒకటి పవన్ కళ్యాణ్, ఈయనేమో చెగవేరా అంటాడు. ఇవన్నీ కుదిరే కాదు, వచ్చాయి కదా. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, అయ్యా పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా నువ్వు ఇండివిజువల్గా పోటీ చేయి స్వామి. 50 సీట్లలోనూ 60 సీట్లలోనూ పోటీ చేయి, నీకు 10 సీట్లు వస్తాయి. కానీ నోటిఫికేషన్ వచ్చే వరకు దాదాపుగా చంద్రబాబు గారు ఏది సీట్ల సంఖ్య తేల్చరు. వచ్చిన తర్వాత అవతల పార్టీకి తక్కువ సీట్లు ఇచ్చినా కానీ బయటకు వెళ్ళే అవకాశం ఉండదు అప్పుడు అని కూడా విశ్లేషణ. ఆయన మీన్వేల్ ఏం చేస్తాడంటే 160, 150 సీట్లని అనౌన్స్ చేసేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇంకా మిగిలిన సీట్లే కదా, నేను అన్నీ అనౌన్స్ చేశానయా, నువ్వేం మాట్లాడలేదు, నువ్వేమో సైలెంట్గా ఊరుకున్నా, ఇంకా మిగిలిన ఇయ్యనయో 22 ఉన్నాయి, 22 తీసుకో అంటాడు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో సీట్లన్నీ కూడా ముందు ఆయన భర్తీ చేసేస్తాడు. ఇంకా మిగిలింది ఏముంటుందా? పొద్దున్నే 6 గంటలకు కనుక వెళ్తే ఫ్రెష్గా కూరగాయలు, పూలు, పళ్ళు అన్నీ దొరుకుతాయి. నువ్వు మిట్ట మధ్యాహ్నం వెళ్తే ఏముంటాయమ్మా, మిగిలిపోయినవి ఉంటాయి. ఇంకా అదే జరిగేది రేపు. సో సార్, అయితే ఇండియా కూటమి గురించి చెప్పారు. అలాగే పనిగా ఏపీ రాజకీయాలు, కూటములు, దానిలో సీట్ల సర్దుబాటు, అసలు ముఖ్యంగా ఏ కూటమిలో అయినా ఎక్కడ విభేదాలు వస్తాయి, ఇవన్నీ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.